హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను భిక్షపతి జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో రానున్నటువంటి పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకుని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నెలల వారీగా కరెంట్ అఫైర్స్ ని ప్రారంభించింది. అంతేకాకుండా ఈ కరెంట్ అఫైర్స్ ని ఒక సెగ్మెంట్స్ వారిగా అందిస్తుంది. సో గతంలో జరిగినటువంటి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ నుండి ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో, తర్వాత క్లాసెస్ విన్నారో, చాలా మంది కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పేసి మా సంబంధించినటువంటి సత్య సార్కి ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. సో ఇలాంటి ఉత్సాహంతో మరింత సమాచారాన్ని ఇప్పుడున్నటువంటి అన్లాక్ టైంని, ఇప్పుడున్నటువంటి కరోనా మహమ్మారి కారణంగా వచ్చినటువంటి అన్లాక్ టైంని ఉపయోగించుకునే విధంగా సో సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ సో నెలల వారి కరెంట్ అఫైర్స్ అందిస్తుంది. ఈ నేపథ్యంలో సో జూన్ 2020లో జరిగినటువంటి జాతీయ అంశాలపైన డిస్కస్ చేద్దాం. సో మనకి జూన్ 2020లో మనకి జాతీయ అంశాలు ఎక్కువగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. కారణం ఏంటంటే దీనికి కారణం ఉంది. ఒకటి ఏంటంటే మనం మార్చి నుండి లాక్డౌన్ లో ఉన్నాం. తర్వాత సో ఈ నేపథ్యంలో మే 12, 2020 భారత ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక స్థితిగతులకి ఉద్దీపనివ్వడం, వోకల్ టు లోకల్, గ్లోబల్ టు సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, అంటే స్వావలంబన సాధించడం, సెల్ఫ్ రిలయన్స్ సాధించడం అనే ఉద్దేశంతో మే 12, 2020 ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా సో చాలా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా కార్యక్రమాలు ప్రారంభించడం అనేది జరిగింది. సో ఇది ఒక ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ అనేది భారత జీడిపిలో ఒక 10% ఉన్నటువంటి ఒక పెద్ద ప్యాకేజీ. సో ఈ యొక్క సందర్భంగా చాలా కార్యక్రమాలు వచ్చాయి, వాటిపైన డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో మొదటి అంశము ఇందులో స్వదేశ్ అనే కార్యక్రమం. సో ఈ స్వదేశ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడంలో ప్రధాన ఉద్దేశం కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మంత్రిత్వ శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, కేంద్ర సంబంధించినటువంటి పౌర విమానయాన శాఖ, ఈ యొక్క శాఖలు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర పౌర విమానయాన శాఖ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కరోనా కారణంగా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా విదేశాల్లో కొందరు భారతీయులు చిక్కున్నారు. వారికి స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం 2 కార్యక్రమాలను ప్రారంభించింది. ఒకటి ఏంటంటే వందే భారత్ మిషన్. వందే భారత్ మిషన్, మరొకటి సముద్ర సేతు అంటే ఓడల ద్వారా వివిధ దేశాల్లో చిక్కున్నటువంటి, పర్టికులర్ గా మాల్దీవులు, మడగాస్కర్, సీషెల్స్ ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని, మారిషస్ ఇలాంటి దేశాలు ఉన్న వారికి, భారతీయులని స్వదేశాన్ని తీసుకురావడానికి ఐఎన్ఎస్ మగర్, ఐఎన్ఎస్ షర్దుల్, ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ ఐరావత్ ఇలాంటి సంబంధించిన ఓడల ద్వారా భారతదేశం తీసుకొచ్చారు. దట్ ఈస్ కాల్డ్ ది ఆపరేషన్ సముద్ర సేతు. మరొకటి వందే భారత్ మిషన్. ఈ ఆపరేషన్ వందే భారత్ మిషన్ లో ప్రపంచంలో వివిధ దేశాల నుండి ఈ యొక్క పౌర విమానయానం ద్వారా, అంటే ఎయిర్ ఫ్లైట్ ద్వారా, పౌర విమానయానం ద్వారా సంబంధించిన భారతీయులు మన భారతదేశం స్వదేశాన్ని తీసుకువచ్చారు. అయితే మరి ఇక్కడ తీసుకొచ్చినటువంటి భారతీయులు, ఇక్కడికి వచ్చినటువంటి భారతీయులకు ఉపాధి ఇవ్వాలంటే వారి యొక్క నైపుణ్యాలు తెలియాలి, వారు ఏ రంగంలో నిష్ణాతులో తెలియాలి. అలాంటి ఒక సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కున్నటువంటి భారతీయులకి స్వదేశానికి తీసుకువచ్చిన తర్వాత వారికి ఉపాధి ఇవ్వడానికి, ఎందుకోసం అంటే అక్కడ ఆయా దేశాల్లో పనిచేసిన భారతీయులు ఉపాధి కోల్పోయారు. అలాంటి వారికి ఉపాధికి ఇవ్వడానికి, వారి యొక్క స్కిల్స్ ని, వాళ్ళ యొక్క నైపుణ్యాలను తీసుకోవడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమమే స్వదేశ్ అంటారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ స్వదేశ్ కార్యక్రమం అబ్రివేషన్ చూడండి. స్వదేశ్, ఎస్ అంటే స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డాటా పేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అండి. మరొకసారి ఫ్రెండ్స్, స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డాటా పేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ అని చెప్పేసి అంటాం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి ఈ యొక్క అబ్రివేషన్స్ పైన అడుగుతున్నారు. స్వదేశ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి విషయం ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఎవరు ప్రారంభించారు? అబ్రివేషన్ అంటే ఇక్కడ స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డాటా పేస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ సపోర్ట్ అని చెప్పేసి మనకు ఆ యొక్క ద అబ్రివేషన్ టెల్స్ us ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ అనమాట. ఆ అబ్రివేషన్ మనకి దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, మరొకటి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా 20 లక్షల కోట్ల
ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో 3 లక్షల కోట్లని ఒక సంబంధించినటువంటి విభాగానికి ఇవ్వడం జరిగింది. అదే ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాం. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. ఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఉద్దీపన చేయడం, ఏవైతే స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈనే వారికి కూడా ఒక సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజీలు ఇవ్వడం. సో ఇలాంటి ఉద్దేశంతో మరి దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు ఒక ఉద్దీపన ఇచ్చినట్లయితే, దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్థికంగా సాయం చేసినట్లయితే దానిపైన ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, దానివల్ల ఉపాధి దొరుకుతున్న అంశంతోనే ఒక ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాళ్ళకి రుణాలు ఎలా ఇవ్వాలి, ఎలా వాళ్ళు రీపేమెంట్ చేస్తారు, ఇలాంటి అన్ని విషయాలపైన ఈ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్కి అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమ వాళ్ళకి తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ని, ఒక వెబ్ పోర్టల్ని, ఒక వెబ్సైట్ని ప్రారంభించింది. దాని పేరేంటి ఫ్రెండ్స్ అంటే ఛాంపియన్ పోర్టల్. పోర్టల్ ఈజ్ నథింగ్ బట్ వెబ్సైట్. ఛాంపియన్స్ అండి. ఎందుకోసం అంటే వీళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల్ని నడిపించి సో ఒక ఛాంపియన్స్ వ్యవస్థను క్రియేట్ చేయాలి, ఛాంపియన్స్ గా మారాలి అనేది ఒక ఉద్దేశం. కానీ ఇక్కడ అబ్రివేషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే ఛాంపియన్ యొక్క అబ్రివేషన్ చూసినట్లయితే క్రియేషన్ అండ్ హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ మోడర్న్ ప్రాసెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద అవుట్పుట్ అండ్ నేషనల్ స్ట్రెంత్ అండి. సో కొంచెం పెద్దగా ఉన్నప్పుడు కూడా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎస్సీ అంటే క్రియేషన్ చేయాలి, హార్మోనియస్ అప్లికేషన్ ఆఫ్ ది మోడర్న్ ప్రాసెస్ ఫర్ ఒక ఆధునిక పద్ధతిలో వాళ్ళని ఒక ఆధునిక పద్ధతులు ఉపయోగించుకోవాలి. ఫర్ ఇంక్రీజింగ్ అవుట్పుట్ వాళ్ళ యొక్క ఉత్పత్తిని పెంచాలి. ఎందుకోసం ఎంత కారణం ఏంటంటే ఒక దట్ ఈస్ లీడ్స్ టు ది నేషనల్ స్ట్రెంత్. మన భారతదేశానికి ఒక బలం ఇవ్వాలి, జాతీయ బలాన్ని ఇవ్వాలి, ఒక జాతి శక్తిగా మారాలి ఒక ఎంఎస్ఎంఈ సెక్టార్ అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. మరొకసారి చూద్దాం ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది. భారతదేశం లేదా భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులకి చక్కదిద్దడానికి, ఉద్దీపన చేయడానికి సో ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్ కి 3 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. వారి గురించి వారికి విషయాలు తెలుసుకోవడానికి లేదా కొత్త లోన్లను అప్లై చేసుకోవడానికి ప్రారంభించినటువంటి ఈ వెబ్ పోర్టల్ ఏంటంటే ఛాంపియన్స్. లేదా ఇంకొకటి అడుగుతాడు, ఛాంపియన్ పోర్టల్ ఈ కింది ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిందంటే అది కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ, కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ. ప్రస్తుత కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సహాయ శాఖ మంత్రిగా ఉన్నవారు ఎంఎస్ఎంఈ సహాయ శాఖ మంత్రిగా ఉన్నవారు ప్రతాప్ సారంగి. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ మరొక అంశం ఫ్రెండ్స్ ఏంటంటే తులిప్ అనే కార్యక్రమం. TULIP మనం ఏమని పిలుస్తామంటే తులిప్ అని పిలుస్తాం. తులిప్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే దాని యొక్క అబ్రివేషన్ లో ఉంది, ద అర్బన్ లెర్నింగ్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అర్బన్ లెర్నింగ్ అండ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండ్ లెర్నింగ్. సో ఐ అంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఏంటి అంటే ఇది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలుసు, మనందరూ కూడా తెలుసు ఫ్రెండ్స్ ఏంటంటే June 25, 2015. The importance of the June 25, 2015 two programs launched by the government of India, particularly the Union Urban Affairs Ministry. Two programs ని ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఒకటి స్మార్ట్ సిటీస్ మిషన్ అంటాం. భారతదేశంలో 100 నగరాలని అభివృద్ధి చేయడం, 100 నగరాలని మౌలిక సదుపాయాల కల్పన చేయడం. సో ప్రపంచ స్థాయికి సంబంధించినటువంటి ఒక సౌకర్యాలు ఇక్కడ కల్పించడం స్మార్ట్ సిటీస్ యొక్క ఉద్దేశం. 100 నగరాలను అభివృద్ధి చేస్తారు. మరొక కార్యక్రమం June 25, 2015 ప్రారంభించింది ఏంటంటే అమృత్ కార్యక్రమం అంట. గతంలో JNNURM లో ఉన్నటువంటి కార్యక్రమం ఇప్పుడు అమృత్గా మనం చేంజ్ చేసుకున్నాం. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రిజనరేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. మరొకసారి ఫ్రెండ్స్, అమృత్ అనగా అటల్ మిషన్ ఫర్ ది రిజనరేషన్ ఆఫ్ ది అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని పిలుస్తున్నాం. సో ఇలాంటి అమృత్ కార్యక్రమంలో 500 నగరాలను అభివృద్ధి చేస్తున్నారు మౌలిక సదుపాయాలు. అయితే పర్టికులర్ గా ఈ యొక్క తులిప్ అనే కార్యక్రమం దేనికి ఉద్దేశించిందంటే స్మార్ట్ సిటీస్ ఉద్దేశించింది. ఈ స్మార్ట్ సిటీస్ ను తయారు చేయడంలో ఈ ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఆ విధంగా చేయడం, మౌలిక సదుపాయాలు చేయడం అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ 100 నగరాలని స్మార్ట్ సిటీస్ లో అభివృద్ధి చేయడానికి సో AICT ద్వారా ఎవరైతే AICT అనే సంస్థ ద్వారా అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ అంట. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ చూస్తున్నటువంటి AICT ద్వారా ఎవరైతే బీటెక్ చదువుతున్నారు, ఇలాంటి చేస్తున్నారు, టెక్నాలజికల్ విద్యను అభ్యసిస్తున్నారు, వారు ఆ విద్యార్థులు ఇంటర్న్షిప్ ద్వారా ఏం చేస్తారంటే పట్టణాల్లో పనిచేసి పట్టణాల్లో మరింత మెరుగైన సదుపాయాల కల్పనలో నూతన ఒరవడిని సృష్టించడానికి ఇన్నోవేటివ్ అంటే కొత్త విధానాల ద్వారా ఇంకా పట్టణాల్లో మౌలిక సదుపాయాలని ఇలా అభివృద్ధి చేయాలనే అంశం పైన వాళ్ళు ఒక ఇంటర్న్షిప్ చేయబోతున్నారు అనమాట. AICT అంటాం,
ఏఐసిటి అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ అని పిలుస్తాం. సో ప్రస్తుతం ఏఐసిటికి చైర్మన్ గా పనిచేస్తున్న వారు అనిల్ సహస్రబుడి. సో ఎవరండి? అనిల్ సహస్రబుడే ప్రజెంట్ ఏఐసిటికి ఒక చైర్మన్ గా పనిచేస్తున్నారు. మరి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు హర్దీప్ సింగ్ పురి. ఎవరండి? హర్దీప్ సింగ్ పురి. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో తులిప్ అబ్రివేషన్, ఇప్పుడు 3 చెప్పిన ప్రోగ్రామ్ లైక్ అబ్రివేషన్స్ మనకు వెరీ ఇంపార్టెంట్. ఏ శాఖ ప్రారంభించింది? దిస్ 3 ప్రోగ్రామ్స్ ఇనిషియేటెడ్ బై ది విచ్ యూనియన్ మినిస్ట్రీస్. సో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశాలు యొక్క కార్యక్రమాల పైన కూడా మనం డిస్కస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరొకటి ఫ్రెండ్స్, నగర్ వన్ అనే కార్యక్రమం. నగర్ వన్ అంటారు. నగర్ వన్ అంటే ఇక్కడ, సో నగర్ వన్ అంటే ఇక్కడ ఏంటంటే ఫారెస్ట్ అండి. నగరం అంటే సిటీస్, అంటే సిటీ ఫారెస్ట్ ఆర్ అర్బన్ ఫారెస్ట్ అంటారు. భారతదేశంలో ఉన్నటువంటి మనకి ఏదైతే నగరాలు ఉన్నాయో, ఈ నగరాలలో ఏం చేస్తున్నాం, ఇక్కడ కాలుష్య భరితమైన పరిస్థితి. అంతేకాకుండా నగరాల్లో ఈ యొక్క చెట్ల పెంపకము లేని పరిస్థితి. అందుకోసమే ఈ నగరాలలో ఏం చేస్తున్నారంటే 200 నగరాల్లో నగరవన్ అనే పేరుతో అర్బన్ ఫారెస్ట్లని, నగర అటవులని అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉంటుందో, 1 or 2 acres ఉంటుందో, 3 acres ఉంటుందో, లేదా ఒక వేస్ట్ ల్యాండ్ ఉంటుందో, సో బంజర్ ఇలాంటి భూములు ఉంటాయి, బంజర్ భూములు ఇలాంటివి ఉంటాయి. అలాంటి వాటిని ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక మియవాకి విధానం అని చెప్పేసి అంటారు, లేదా ఇప్పుడు తెలంగాణలో యాదాద్రి మడల్ అని పిలుస్తున్నారు. ఆ పద్ధతి ద్వారా ఏం చేస్తున్నారంటే అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేస్తున్నారు. సో హైదరాబాద్ నగరాల్లో అయితే ఒక ఆక్సిజన్ పార్కులను కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలుసు. ఆక్సిజన్ అనే పేరు, ఆక్సిజన్ పార్క్ తో డెవలప్ చేస్తున్నారు ఈ యొక్క హైదరాబాద్ సరౌండింగ్స్ లో కొన్ని, సో 10ల సంఖ్యలో. సో లైక్ దట్ ఇక్కడ కూడా ఏంటంటే నగరవన్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. సో ఎలా ఎగ్జామ్లు అడుగుతాడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రారంభించిన ఒక నగరవన్ అనే కార్యక్రమం ఇనీషియల్ గా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్ని నగరాల్లో దీన్ని అమలు చేయబోతున్నారంటే, సో ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 200 సిటీస్ అక్రాస్ ఇండియా. భారతదేశంలో 200 నగరాల్లో ఈ ఒక నగరవన్ అనే కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మనం ఇంతవరకు డిస్కస్ చేశాం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నవారు హర్దీప్ సింగ్ పురి. ఈ విషయంలో ఇందులో కొంచెం భాగస్వామైనటువంటి సంస్థ మరో కేంద్ర మంత్రిత్వ శాఖ ఏంటంటే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతుంది. సో మరొక కార్యక్రమం ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏంటి ఆ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రారంభించిన ఈ కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దట్ ఈస్ కాల్డ్ ముఖ్యమంత్రి స్వరోజ్గార్ యోజన ఆర్ సీఎం స్వరోజ్గార్ యోజన అంటాం. సో ఈ ముఖ్యమంత్రి స్వరోజ్గార్ యోజనలో ఏం చేస్తున్నంటే పట్టణ పేదలకి ఏదంటే పట్టణ పేదలకు ఉపాధి కల్పిస్తారు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి అతిపెద్ద కార్యక్రమం, ఒక ప్రపంచంలో అతిపెద్ద కార్యక్రమం అమలవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ది MGNREGS అండి, MGNREGS. సో మీకు తెలిసింది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది అమలవుతుంది. ఓకే, అయితే అది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడం. అయితే మరి పట్టణ ప్రాంతాల్లో సంబంధించినటువంటి పేదరిక నిర్మూలన కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో వారికి ఉపాధి ఇవ్వడం, పర్టికులర్ గా COVID-19 మహమ్మారి కారణంగా చాలా మంది పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి కోల్పోతున్నారు. అలాంటి వారికి ఉపాధి ఇవ్వడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం పర్టికులర్గా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. సో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రనాథ్ సింగ్ రావత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే స్వరోజ్గార్ యోజన. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో భారతదేశంలో పట్టణాభివృద్ధి విషయంలో పట్టణాలలో అక్కడ ఉన్న వారికి ఉపాధి ఇవ్వడానికి, పట్టణాల్లో ఉన్న వారికి ఉపాధి ఇవ్వడానికి ఇంతవరకు 3 రాష్ట్రాలు అలాంటి కార్యక్రమాలు ప్రారంభించాయి. ఒకటి ఏంటంటే కేరళ రాష్ట్రం అండి. కేరళ రాష్ట్రం ప్రారంభించింది AUEGS అండి, అంటే అయంకాళి అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ను ప్రారంభించింది. మరొకటి జార్ఖండ్ రాష్ట్రం శ్రామిక్ అనే కార్యక్రమం ప్రారంభించింది. శ్రామిక్ అంటే షహరీ సంబంధించినటువంటి కామ్గార్ యోజన అని చెప్పేసి అంటే ఓకేనా, శ్రామిక్ అంటాం. శ్రామిక్ అంటే ఇక్కడ ఏంటంటే షహరీస్ అంటే ఏంటంటే షహర్ అంటే పట్టణాలు. సో పట్టణాల్లో ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి ఇచ్చే కార్యక్రమం శ్రామిక్. సో శ్రామిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం జార్ఖండ్. మరొకటి ఇక్కడ ఏ రాష్ట్రం అంటే ఇక్కడ సీఎం స్వరోజ్గార్ యోజన ప్రారంభించింది ఉత్తరాఖండ్ రాష్ట్రం అండి. సో ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే ఎన్ని రాష్ట్రాలు ప్రారంభించాయని కాకుండా ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వ కార్యక్రమాన్ని పట్టణాల్లో ఉన్న పేదలకి
పట్టణాల్లో ఉన్న వారికి ఉపాధి ఇవ్వడానికి ప్రారంభించారనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సీఎం స్వరోజ్గార్ యోజన అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం పట్టణ పేదలకు ఉద్దేశించింది. ఏయుఈజీఎస్ అంటే అది కేరళ రాష్ట్రం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించింది. జార్ఖండ్ రాష్ట్రం శ్రామిక్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో అలాంటి పాయింట్స్ ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మరొకటి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఫ్రెండ్. ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన డిస్కస్ చేసాం, త్రివేంద్రనాథ్ సింగ్ రావత్. ఉత్తరాఖండ్ గవర్నర్ వచ్చేసి బేబీ రాణి మౌర్య. సో ప్రైమ్ మినిస్టర్ కృషి సంచాయ్ యోజన అంట, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన వ్యవసాయ రంగాన్ని ఒక అభివృద్ధి చేయడం, వ్యవసాయ రంగాన్ని లో నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం. అయితే ఈ ప్రైమ్ మినిస్టర్ కృషి సంచాయ్ యోజనలో భాగంగా భారత ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి 5,000 కోట్లను కేటాయించి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది, పర్ డ్రాప్ మోర్ క్రాప్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆ సంబంధించిన వర్డ్ ని. పర్ డ్రాప్, ప్రతి డ్రాప్, మోర్ క్రాప్, ఎక్కువ పంటని ఇవ్వడానికి వస్తుంది అని చెప్పి దాని అర్థం వస్తుంది. ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో సూక్ష్మ సేద్యాన్ని, మైక్రో ఇరిగేషన్ ని అభివృద్ధి చేయడం దీని యొక్క ఉద్దేశం. బాగా వినండి ఫ్రెండ్స్, మైక్రో ఇరిగేషన్ ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో సూక్ష్మ సేద్యం లేదా మైక్రో ఇరిగేషన్ ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పర్ డ్రాప్ మోర్ క్రాప్. ఏ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ప్రారంభించిందంటే ప్రైమ్ మినిస్టర్ కృషి సంచయ్ యోజన. ఏ సంవత్సరాల కంటే 2020-21 దీనికి కేటాయించిన మొత్తం ఏంటంటే 5,000 కోట్లు. సో ఇలాంటి పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఉంది, సిబిఐసి అంటారండి. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్. ఈ సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విషయంలో పే చేయడానికి ఒక సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ పోర్టల్ ని, ఒక కార్యక్రమాన్ని, ఒక క్యాంపెయిన్ ని ప్రారంభించింది సిబిఐసి. అంటే సులభతరం కావడానికి, ఫాస్టర్ అంటే వేగవంతంగా చేయడానికి, సేవల్ని మరింత వేగవంతం చేయడానికి ఎవరైతే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరిధిలోకి వస్తారో అలాంటి వారికి సిబిఐసి ప్రారంభించిన కార్యక్రమం ఏంటంటే ఏంటంటే తురంత్ కస్టమ్స్ అంటారు. తురంత్ కస్టమ్. ప్రస్తుతం సిబిఐసికి చైర్మన్ గా, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కి చైర్మన్ గా పనిచేస్తున్న వారు అజిత్ కుమార్ అండి. ఎవరండి? అజిత్ కుమార్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సౌని అనే కార్యక్రమం. ఈ సౌని అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సౌని అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సౌని అనగా సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ఇరిగేషన్ అని పిలుస్తాం. ఏదైతే సౌరాష్ట్ర ప్రాంతం ఉందో, ఒక ప్రాంతము ఇక్కడ గుజరాత్ లో ఉందో, ఆ ప్రాంతాల్లో నర్మదా వాటర్ ద్వారా, నర్మదా సంబంధించినటువంటి దాని ద్వారా ఏం చేయాలి, ఒక ఇరిగేషన్ అంటే నీటిపారుదల సౌకర్యం కల్పించడం యొక్క ఉద్దేశం. కాబట్టి ఎగ్జామ్ లో అడుగుతాడు, సౌని అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే గుజరాత్. సౌని కార్యక్రమం దేని గురించి తెలియజేస్తుందంటే ఇరిగేషన్ అంటే నీటిపారుదల సౌకర్యాల గురించి ప్రారంభించినటువంటి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమమే సౌని. ఏ ప్రాంతంలో అంటే సౌరాష్ట్ర ప్రాంతంలో. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్. సో మరో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ మన కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ బిట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటాం. ఇది భారతదేశంలో ఫస్ట్ టైం జరిగింది. సో దేశంలోని ఒక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏదైతే ఒక 44 గిరిజన వసతి గృహాలు ఉన్నాయో, 44 గిరిజన వసతి గృహాలు ఉన్నాయో, అది ఒడిశా రాష్ట్రం నిర్వహిస్తున్నటువంటి 44 గిరిజన వసతి గృహాలు ఉన్నాయో వాటికి ఐఎస్ఓ ధృవీకరణ రావడం జరిగింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అని అనవచ్చు, లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. ఇలా ఐఎస్ఓ ధృవీకరణ పత్రాన్ని పొందినటువంటి తొలి గిరిజన వసతి గృహాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే అది ఒడిశా రాష్ట్రంలో ఉన్నాయి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గిరిజన వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పన చేయడం, ఆ మౌలిక సదుపాయాలకు అంతర్జాతీయ స్థాయిలో ఉండి ధృవీకరణ పత్రాలని పొందడం అనేది మనకి ఇంపార్టెంట్. సో మరి ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ యొక్క గిరిజన వసతి గృహాలను ప్రారంభించడం జరిగింది. సో మరి ఇలా ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. సో ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా గవర్నర్ వచ్చేసి అతను మనకి గణేష్ లాల్, ఏమని పిలుస్తారంటే గణేష్ లాల్ అనేవారు. సో ప్రజెంట్ ఒడిశాకి గవర్నర్ గా మనము ఉన్నారు గణేష్ లాల్. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే గర్ గర్ నిగ్రాని అనే కార్యక్రమం. గర్ గర్ అంటే ఏంటంటే గర్ అంటే ఇక్కడ ఇల్లు. సో ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే కోవిడ్-19 సంబంధించిన లక్షణాలు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం, కోవిడ్-19 లక్షణాలను ఐడెంటిఫై చేసి చికిత్సను అందించడం,
అంతేకాకుండా వాళ్ళకి భరోసా ఇవ్వడం ఇలాంటి అన్ని చేస్తారు. లైక్ దట్ ఇక్కడ గోవా కార్యక్రమం నుండి పంజాబ్ రాష్ట్రం ఇక్కడ ఓకేనా దాన్ని తీసుకుంది. ఏంటంటే గోవా రాష్ట్రం గతంలో టెస్ట్ యువర్ సెల్ఫ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. గోవా రాష్ట్రం ప్రారంభించినటువంటి గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభించినటువంటి టెస్ట్ యువర్ సెల్ఫ్ అనే కార్యక్రమం ద్వారా గోవా రాష్ట్రం తక్కువ కాలంలోనే ఏమైందంటే కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంది. సో ఆ విషయం గమనించండి. లైక్ దట్ ఇక్కడ కూడా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తమ రాష్ట్రంలో తమ పంజాబ్ రాష్ట్రంలో కరోనా వ్యాధిగ్రస్తులని కరోనా వ్యాధి స్ప్రెడ్ కాకుండా చూడడం, వ్యాధిగ్రస్తులు వెంటనే ఐడెంటిఫై చేయడం, డిటెక్ట్ చేయడం, తర్వాత చికిత్సని ఇవ్వడం, వాళ్ళకి భరోసాని ఇవ్వడం అనేది ఒక ఘర్ ఘర్ నిగ్రాని కార్యక్రమం యొక్క ఉద్దేశం. సింపుల్ బిట్ ఎలా ఉంటుందంటే ఘర్ ఘర్ నిగ్రాని అనే కార్యక్రమం దేనికి సంబంధించిందంటే ఈ మధ్య కాలంలో ప్రారంభించిన చాలా కార్యక్రమాలు కూడా ఎక్కువగా కరోనా వ్యాధి నేపథ్యంలో కరోనా మహమ్మారి ఎదుర్కోవడంలో ఇలాంటి వాటికి మనకు ఉన్న విషయం మీకు తెలుసు. లైక్ దట్ కాబట్టి ఘర్ ఘర్ నిగ్రా అనేది ఒక COVID-19 గుర్తించడానికి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి సో ఈ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో పంజాబ్ రాష్ట్ర గవర్నర్ గా ప్రస్తుతం పనిచేస్తున్న వారు విపి సింగ్ బద్నోర్. సో విపి సింగ్ బద్నోర్ పంజాబ్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. సో మరో అంశం ఫ్రెండ్స్ ఇక్కడ గరీబ్ కళ్యాణ్ యోజన అంట. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన మార్చి 2020 నుండి ఈ పేరు అనేది మనకు బాగా వినబడుతుంది. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన. సో ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనలో భాగంగా సో భారత ప్రభుత్వం మరొక సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ చేసింది ఏంటంటే సో మనకి ప్రతి వ్యక్తికి ఎవరైతే PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎవరైతే సరుకులు తీసుకుంటున్నారో ఎవరికైతే లబ్ధి పొందుతున్నారో సుమారు 80 కోట్ల మంది గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన ద్వారా లబ్ధి పొందుతున్నారు. సో 5 కిలోల బియ్యం ఇవ్వడం లేదా 5 కిలోల సమయం గోధుమ ఇవ్వడం కానీ కొన్ని పల్సెస్ పప్పు ధాన్యాలు ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇందులో ఎక్స్టెన్షన్ ఇంకా ప్రోగ్రామ్ ఏంటంటే వలస కూలీలు, మైగ్రెంట్ వర్కర్స్, మైగ్రెంట్ లేబర్స్ ఎక్కడైతే వలస కూలీలు ఉన్నారో వివిధ రాష్ట్రాల్లో కూలీలుగా పనిచేసి స్వరాష్ట్రాలకు వెళ్ళినటువంటి వలస కూలీలకి మరింత ఉపాధిని ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 6 రాష్ట్రాలలోని 116 జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి వలస కూలీలకు ఉపాధి ఇవ్వాలి అనే ఉద్దేశంతో 25 ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా 25 కేంద్ర ప్రభుత్వ పథకాల్ని భాగస్వామ్యం చేసి మరిన్ని నిర్మాణాలు చేయడం కానీ ఉపాధి అంటే ఎక్కడైతే లేబర్స్ పనిచేసే విధంగా ఉంటాయో అలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించడమే గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన ఈ యొక్క ఎక్స్టెన్షన్ కార్యక్రమం యొక్క ఉద్దేశం అనమాట. మనకి ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనలో 6 రాష్ట్రాలలో ఎన్ని జిల్లాలలో దీన్ని అమలు చేశారు? 116 జిల్లాలు అమలు చేశారు. ఎన్ని కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఈ వలస కూలీలకు 116 జిల్లాలలో సంబంధించినటువంటి ఉపాధిని ఇస్తున్నారు, పనిని కల్పిస్తున్నారంటే 25 కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా దీన్ని చేస్తున్నారు అనమాట. ఆ పాయింట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ పాయింట్ మనకి ఒడిశా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి డిస్కస్ చేయాలి. ఒడిశా పైన ఇంతకుముందు డిస్కస్ చేసే నవీన్ పట్నాయక్ సీఎం ఉన్నారు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీహార్ సీఎం గా ఉన్నవారు నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం గా ఉన్నవారు హేమంత్ సోరెన్, రాజస్థాన్ సీఎం గా ఉన్నవారు అశోక్ గెహ్లోట్, ఉత్తరప్రదేశ్ సీఎం గా ఉన్నవారు ఆదిత్యనాథ్ యోగి. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ స్పందన అనే కార్యక్రమం. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది మై డియర్ ఆస్పిరెంట్స్. ఏంటంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రారంభించిన కార్యక్రమం స్పందన అండి. స్పందన అనే కార్యక్రమాన్ని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రారంభించిన కార్యక్రమం స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. స్పందన ప్రజల నుండి వివిధ అంశాలపైన నవరత్నాలు కానివ్వండి మరి ఏదైనా అంశం కానివ్వండి ఆ స్పందన కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు చేయడానికి మనకు ఒక కార్యక్రమం స్పందన అంట. ఇప్పుడు 1902 అని చెప్పేసి ఒకటి ఉంది. సో దానిపైన మనం ఒక నవరత్నాలకు సంబంధించిన అమలు తీరులో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఫోన్ చేయడం, సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం. 14400 అంటారు. ఏంటంటే అవినీతి పైన ఏదైనా జరిగినప్పుడు ఫిర్యాదు చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి. 1907 అని చెప్పేసి అంటాం. ఈ వ్యవసాయ సంబంధించిన అనుబంధ పరిశ్రమలు వ్యవసాయం సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి 1907 రైతు భరోసా కేంద్రాల విషయంలో కానీ ఇవన్నీ కూడా మనకి ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ పనిచేస్తున్నాయి. అవన్నీ కూడా స్పందన కిందకి వస్తాయి. స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. స్పందన ఆంధ్రప్రదేశ్, స్పందన్ ఛత్తీస్గఢ్. కాబట్టి ఇక్కడ లిటిల్ వేరియేషన్ ఉంటుంది, లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది.
ఉద్దేశాలు మనం తెలుసుకున్నట్లయితే బిట్ పాయింట్ ఎలా వచ్చినా మనం చేయగలుగుతాం. స్పందన అంటే ప్రజా ఫిర్యాదులు స్వీకరించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. స్పందన్ కార్యక్రమం, ఇక్కడ స్పందన్ కార్యక్రమం అనేది ప్రారంభించిన రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ప్రారంభించిన కార్యక్రమం అయినటువంటి స్పందన్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే పోలీసులలో భద్రత ఇవ్వడం. సో పోలీసులు మనకు భద్రత ఇస్తారు, కానీ పోలీసులలో కొందరు అభద్రత భావానికి లోనవుతున్నారు. సో ఎక్కువ డ్యూటీ ఉండడం, ఎక్కువ టైం డ్యూటీ చేయడం, అంతేకాకుండా సో ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటే ఇక్కడ నక్సలైట్ల ఏరివేత కార్యక్రమంలో నక్సలైట్లకు సంబంధించినటువంటి ఏరివేత కార్యక్రమం ఉంటుంది, దాన్ని ఆపరేషన్ గ్రీన్ హంట్ అని చెప్పేసి అంట. గతంలో మనకి ఎగ్జామినేషన్ లో కూడా వచ్చింది. సో మరి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఈ బస్తర్ జిల్లాలో నక్సలైట్ల కార్యకలాపాలను తగ్గించడానికి ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏంటి? ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు ఎక్కువ రోజులు ఉండడం వల్ల వాళ్ళ అభద్రత భావానికి లోనవుతున్నారు. కొందరు సూసైడ్ కూడా చేసుకునే పరిస్థితి. అలా కాకూడదు. టు స్టాప్ ద ప్రివెంట్ ద సూసైడ్స్ ఇన్ పోలీస్ పర్సనల్. ఈ పోలీస్ పర్సనల్స్ ఒక భద్రత ఇచ్చే ఈ యొక్క పోలీసులు అలా కాకూడదు అని చెప్పడం ఒక ఉద్దేశంతోనే స్పందన అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఛత్తీస్గఢ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఈ యొక్క విషయం నేర్చుకోవాలి. ఎందుకంటే భద్రత ఇచ్చే వాళ్ళు ఇలా అభద్రతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కాకూడదు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అనమాట. స్పందన అనే కార్యక్రమం ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, భారతదేశంలో గనుల సంబంధించిన తవ్వకాల విషయంలో గనులలో ఉపాధిని మనం ఎలా పెంపొందించాలి, ఎందుకోసం అంటే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆర్థిక స్థితిగతులను మనం మెరుగుపరుచుకోవాలి, ఇది అవరోధాల నుండి అవకాశాలు సృష్టించుకోవాలన్నటువంటి ఒక కార్యక్రమం దృష్ట్యా ఒక కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఒక సంబంధించిన పోర్టల్ ని ప్రారంభించింది. సత్యభామ అంటారు. సత్యభామ విశ్వవిద్యాలయం ఉంది, అది వేరే. ఇది సత్యభామ అండి. సత్యభామలో ఏం చేస్తారు చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని యొక్క అబ్రివేషన్ ఉంది. అబ్రివేషన్ మనకు చెప్తుంది ఏంటనేది. సత్యభామ ఎస్ అంటే సత్యభామలో ఎస్ అంటే ఏంటంటే సైన్స్ అండి, ఏ అంటే అండ్, టీ అంటే టెక్నాలజీ, వై అంటే యోజన అండి. తర్వాత చూసినట్లయితే ఏ అంటే ఆత్మ నిర్భర్, బిహెచ్ఏ అంటే ఏం తెలుసు అండి భారత్, బిహెచ్ఏ అంటే భారత్, ఎం అంటే మైనింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ అండి. సో మైనింగ్ అడ్వాన్స్మెంట్ గురించి తెలుసుకోవడం, గనుల విషయం తెలుసుకోవడం, గనుల తవ్వకాల ద్వారా జరుగుతున్నప్పుడు అందరూ చాలా మందికి ఉపాధి ఇవ్వడం. సో ఇలాంటి అన్ని విషయాలపైన సత్యభామ పోర్టల్ మనకు తెలియజేస్తుంది. సో ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ప్రారంభించినట్లు అబ్రివేషన్ మనకు చెప్తుంది, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సత్యభామ పోర్టల్. భారతదేశంలో పట్టణ పేదలకి ఉపాధి ఇవ్వడం, అర్బన్ పూర్ కు ఉపాధి ఇవ్వడం అంశంతో తొలిసారిగా ఇక్కడ మన కేరళ రాష్ట్రం తొలిసారిగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని AUEGS అంటారండి. AUEGS అబ్రివేషన్ చూసినట్లయితే అయంకాల్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అండి. సో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో కేరళ ప్రస్తుత గవర్నర్ గా ఉన్నవారు మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్. సో ఇవి మనకి సత్యాలన ఐఏఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి కొన్ని మనకి జూన్ 2020 ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జాతీయ అంశాలు. సో ఇవన్నీ మనకు నేర్చుకున్నట్లయితే మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మనకు అడిగే అవకాశం ఉంది. సో మరింత సమాచారం గురించి సత్యాలన్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి. అంతే అవసరమైన వాళ్ళు ఇంకా మరింత సంబంధించినటువంటి రానున్న పోటీ పరీక్షల్లో ఇంకా విజయం దిశలో ప్రయాణం చేయాలంటే సత్య సర్చ్ గైడ్లైన్స్ పాటిస్తూ మరి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి సత్యాలన్ ఐఏఎస్ అకాడమీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి.